రేవంత్ రాజ్యంలో జై తెలంగాణ అని నినదించడమే పాపమైపోయింది. జై తెలంగాణ అని నినదించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు జులిపించారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసుల ఓవర్ యాక్షన్పై ప్రజల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామం మినీ మేడారం జాతరలో భాగంగా ఈ నెల 23న సమ్మక్క సారలమ్మ తల్లుల్ని దర్శించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతులు జాతరకు వచ్చారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తల్లుల దర్శనం చేసుకుంటున్నారనే నెపంతో పోలీసులు గద్దెల గేట్లను మోసివేశారు. దీంతో కొద్దిసేపు ధర్మారెడ్డి దంపతులు గద్దెల బయటనే వేచి ఉన్నారు. అనంతరం పోలీసులు గేట్లను తెరవడంతో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ దర్శనం చేసుకున్నారు. స్థానికంగా విధులు నిర్వహించే కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు 10 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఘటన చోటు చేసుకున్న 2 రోజుల అనంతరం పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 నుండి 4 గంటల సమయంలో ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులను, బీఆర్ఎస్ నాయకులను ఆత్మకూరు సీఐ పిలుస్తున్నారంటూ తీసుకెళ్లారు. కానీ 12 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించకుండా హనుమకొండలో ఉన్న టాస్క్ ఫోర్స్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. అక్కడ ఏసీపీ ఆధ్వర్యంలో వారిని టాస్క్ ఫోర్స్ పోలీసుల పేరుతో బట్టలు ఊడదీసి బూతులు తిడుతూ విచక్షణ రహితంగా కొట్టారు. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని, ఎక్కడ చెప్పినా రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో పాటు టాడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం టాస్క్ ఫోర్స్ స్టేషన్ నుంచి పరకాల పోలీస్ స్టేషన్ కు తరలించి మొత్తం 12 మందిపై ఐపీసీ 143, 149, 353 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం దవాఖానాలో చేర్చి చికిత్స అందించారు. ఒక్కొక్కరిని 4 రౌండ్లు 5 రౌండ్లు వరుస పెట్టి కొట్టారు. రోకల్ బండలు కూడా ఎక్కించారు. 3rd డిగ్రీ ఏనాడో మర్చిపోయినాము. పోలీస్ ఫ్రెండ్లీ అని చెప్పుకునే తెలంగాణ పోలీసులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ రాజ్యంలో రోకల్ బండలు ఎక్కించి గడుకొచ్చారు. అమ్మవార్ల దర్శనానికి వెళ్తే నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి కేసు పెట్టి రాత్రిపూట దొంగల లెక్క వచ్చి ఎత్తుకొని పోయి 3rd డిగ్రీ ప్రయోగించడం ఏంటో సిపి గారు సమాధానం చెప్పాలి. భారత రాష్ట్ర సమితి తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపి గారు వారు చెప్పిన ప్రకారము 24 గంటల లోపు చర్య తీసుకోకపోతే 27వ తారీఖు నాడు చెలో ఆత్మకూరు కార్యక్రమం బీఆర్ఎస్ పరంగా చేపడతాం. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ముందటనే మా నిరసన ఉంటుంది, మా ధర్నా ఉంటుంది. అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తాం, అవసరమైతే హైకోర్టు కూడా వెళ్తాం. ఒక్కొక్కరిని 5-6 రౌండ్లు కొట్టడం నిజంగా చెప్తున్నా, ఇవాళ మాకు ఏడుపు వచ్చినంత అదైంది. ఎట్టి పరిస్థితుల ఆత్మకూరు ఎస్ఐ గారిని కానీ ఆడున్న కానిస్టేబులే చెప్తా ఉన్నారు, ఇంత ఘోరమైందని కానిస్టేబులే అంటా ఉన్నారు. ఇవాళ వాళ్ళ శాఖ వాళ్ళే ఇది చాలా తప్పు చేస్తున్నారని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. వాళ్ళ ఎస్ఐలే చెప్తున్నారు తప్పు ఇది చేస్తున్నది అని. పైనుంచి ఫోన్ వచ్చిందిరా అని తీసుకుపోవడం, ఎక్కడి నుంచి ఫోన్ వస్తుంది చెప్పాలి ఎంక్వైరీలో, ఎవరు చిట్టి పంపిలు చెప్పాలి ఎంక్వైరీలో. మీరు అడిగినట్టుగా మరి టాస్క్ ఫోర్సు ఏసీపీ గారు ఎక్కడున్నట్టు, వారి ఆఫీసా వీరి ఆఫీసా, ఇది లేకపోతే సీక్రెట్ దందా నడిచే ఆఫీసా, ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. రేవంత్ రాజ్యంలో తెలంగాణ పదమే నేరంగా మారిందా అని ప్రజలు మండిపడుతున్నారు. అధికార పార్టీ తొత్తుగా మారి పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.